2022 నుంచి మా టీం ఇక్కడ పనిచేస్తున్నారని మా టీంకి సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డికి సినీ నటి మంచులక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. తన తాత ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అని, నాన్న కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివారని గుర్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బగాయత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ను సినీ నటి నిర్మాత మంచులక్ష్మి ప్రారంభించారు. అంతకు మునుపు మంచులక్ష్మికి జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు. సరస్వతి చిత్రపటానికి పూలమాల సమర్పించారు. భువనగిరి మండలం వడపర్తిలో 1, రామన్నపేట మండలం సిరిపురం గ్రామాల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశామన్నారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ మాట ఇచ్చేవాళ్ళం కాదని చేసి చూపిస్తామన్నారు. తాతగారి ఊరు మోదుగులపాలెంలో స్మార్ట్ క్లాస్ను ఏర్పాటు చేశామన్నారు. బాగా చెప్పే క్లాస్ టీచర్లకి ల్యాప్టాప్లు ఇస్తున్నామని తెలిపారు. మాకు అన్ని పార్టీల మద్దతు కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, కంట్రోల్ ఎస్ అండ్ క్లౌడ్ 4C సంస్థ CEO శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అండ్ ఆ స్కూల్ మంచిగా చదివిన స్కూల్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము. మేము మంచిగా చదివిన స్కూల్స్ కి అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్ కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వచ్చి 130 హెడ్ మాస్టర్స్ కి ఇక్కడ కలెక్టరేట్ లోనే మేము లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. పామలా మ్యామ్ గారు ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. కరీంనగర్కి వెళ్ళి అక్కడ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా బండి సంజయ్ గారు ఫోన్ చేసి మేము ఆయన పిలవలేదు, మిమ్మల్ని పిలిచినాం ఇక్కడ. ఎందుకంటే మా పని ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు. బికాజ్ మేము పని చేసే వాళ్ళం. మాకు బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, అందరూ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. బికాజ్ మా పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అది మామూలు విషయం కాదు. మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే, బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే, ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతాను. సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారి కంటే, అవునా కదా? మీరు కూడా బాగా చదువుకొని శ్రీధర్ గారి లాగా బాగా పైకి వస్తారా? ఎస్ ఆర్ నో?